श्रीयाञ्जनेयम् ఓవర్ యాక్షన్ హలో సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి సార్. చెప్పుడు కాదురా భయ్, పైసలు ఎప్పుడు ఇస్తావు? కొంచెం భూమి ప్రాబ్లం ఉంది సార్, అది అయిపోయిన తర్వాత ఇస్తా సార్. భూమి కాదు, నాకు వారం రోజుల్లో పైసలు అయిపోవాలి. సార్ వారం కానీ సార్ 15 రోజులు ఇస్తా సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. నీ అవ్వ ఇప్పుడు దీనికి ఏమో 15 రోజులు అని చెప్పిన, భూమి ఏమో ఇద్దరు రౌడీ షూటర్ల మధ్యలో ఉన్నది, అంతా నా సాగుకే ఉన్నది. పట్టు నీ అవ్వ ఈ తట్టువర్లో ఉన్నాడు, భూమి పంపిస్తా అని ఫోన్ కూడా ఎత్తాడు, తింటానేమో కదలలేడు, తినకుండానేమో మెదలలేడు. హలో అన్న, ఏడున్నోరా? ఈయనే ఉన్నా, మనం ఎప్పుడు కూర్చునే కాడ. రారాబాయ్, నీ అవ అంతా నా పానం భయం మీదకి వచ్చింది, నువ్వు పల్లీలు తినుకుంటున్నావారా ఇంట్లో? ఎందుకన్నా టెన్షన్ పడుకో, నేను ఉన్నా కదా, నీకేం కావాలో చెప్పు, నేను చూసుకుంటా. టెన్షన్ పడాక ఇంకేం పడాలరా, తొందర రా బాయ్. Oh my god! Oh shit! Naina flash man! Oh my god! అన్న చెప్పన్నా. అన్నా నువ్వు ఏందన్నా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు నువ్వు. కాదురా, తాగుడంటే పెద్దగాడు పచ్చినట్టు వస్తావు, ఏనా అక్క రోజురా అంటే అడ్డగోలు జామ్ ఎత్తావు ఎందుకురా? అన్న బయట ఫ్యాన్స్ ఉండే, ఫ్యాన్ గాడుపు కొట్టుకోపోయేటట్టు నీకు కూడా ఫ్యాన్స్ ఆరా? ఉంటారా అన్న ఫ్యాన్స్? నాకు కూడా ఉంటారా అన్న? కాదురా, అందరు సెటిల్మెంట్ చేస్తాను, నాకు పానం మీదకి వచ్చిందిరా అంటే నా భూమి అమ్మిత్తలేవేంద్రా? అరే చేస్తా అని చెప్పినా కదా అన్న నీకు. మరి ఇలా తీసుకపోనాడు, తీసుకో తప్ప పోదాంపా, నాడు కోనేరు బ్యాచ్ దగ్గర పోదాంపా. అరే అరే 6 నెలల నుంచి తాగిపిస్తాడు రా, తాగిపిచ్చి నా దగ్గర పైసలు కూడా వచ్చినాయిరా. ఒక పార్టీని చూపిరా. పా అన్న పార్టీని చూపిస్తాపా. ఏం పార్టీని చూపిస్తావురా? అరే అన్న అక్కడ సివిల్ హాస్పిటల్ ఉంది, వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీ కిడ్నాప్. కిడ్నా? అరే నీ దండం పెడతారా, నా పానం తినకరా. కిడ్నాప్ సాల్వ్ అవుతాయి కదా అన్న. భూమి పార్టీ చూపిరా, దండం పెడతారా. భూమి పాట నువ్వు అసిస్టెంట్ నా మధ్య నీకు దండం పెడతాను, భూమి పార్టీ చూపి అన్న. చూపెడతా అన్న, మన దగ్గర ఒక కోనేరు బ్యాచ్ అట్లా కూడా ఉన్నాయి అన్న మన దగ్గర పార్టీలు. ఎంత దూరం రా అన్న? గిన్నె అన్న, గిన్నె ఉన్నది. గిన్నెనా? ఇయ్యాలి. ఎంత తీసుకుంటావు? తలకాయ బోర్డు తీసుకుంటాను. తలకాయ బోట ఏంటి తీసుకొచ్చినావు నన్ను? మా వాళ్ళు మటన్ తెమ్మన్నారా ఇంట్లో వాళ్ళు. ఇంట్లో ఈ పంచాయతీ కంటే ఇంట్లో పంచాయతీ పెద్దది. నేను పోయి 2 కిలోల మటన్ ఇచ్చింది అనుకో, నా బాధ అయిపోతుంది. ఇక హ్యాపీగా ఉండొచ్చు మనం, ఇక అన్ని పంచాయతీలు చేసుకుందాం మనం. ఓకేనా అన్న? దంచి నమ్మకు బుక్కిందే కూల్ అన్నట్టు, నాకు ఇది కూడా నారా? సరే కానీ రా, నీ నా భూమి నాకు అత్త సరిపోతుంది. కానీ 2 కిలోలు కొట్టి 2 కిలోలు కొట్టి ఇది తలకాయ ఉన్న బోర్డు కూడా వారే. చెప్పురా అన్నాగా మధ్యలో భూమోడు లేడానే, వాడు పరశురాంగం దగ్గరికి పోయిండటనే. రే మనకు 20 మైళ్ళు ఉన్నాయి, మనకు 20 బాయిలు ఉన్నాయి, తవ్వి అమ్ముడు కదా. రే మన అంతా ఇల్లీగల్ దందరా, నాకు మెంటల్ లేపకొల్లి, నేను పిచ్చోని. ఎవరైనా నాకు పని లేదురా, రేపు దుద్దిన పెళ్ళిని దున్నుతా. చెప్పరా అన్నాక మధ్యలో భూమోడు విక్కి తాత గారిని సంప్రదించినట్టునే భూమి కోసం. అయితే ఏంద్రా? వాని దంద పెద్దది కానీ మనకి పనికిరాని 10 మైనింగ్లు ఉండని, మనకు పనికి వచ్చేది ఒక మైనింగ్ ఉన్న చాలరా. వాని 10 మైనింగ్లని నిలబెట్టి కొంటావాన్ని. 2000 years later. మాట ఇంట్లో ఇచ్చినావా? చిన్న అండిందా? తిన్నావా? మళ్ళీ బొక్కలు వచ్చినాయా? పేరిసినావా? ఇన్ని బరాబరి ఎత్తున్నావు, నా భూమి మీరా నీ దండ పెడతారా? అన్న నాకు తెలిసిన ఆకురౌడి గిన్నె ఉంటాడు, పని పాట లేకుండా. ఈ ఆకు రౌడీలు కేక్ రౌడీలు కాదరా, కొంచెం చేసి పెట్టరా పని. చేతప్పా అన్న, మనోడే చేతప్పా. ఈడురా ఆకు రౌడీ రా తమ్మి, ఇక్కడ ఆకు రౌడీ ఉంటాడు చూసినా? అన్న ఇవ్వాలనుకుంటున్నా, ఆకురౌడి అంటే ఈయననే అన్న.
మనోడే మన సెటిల్మెంట్ ఎవడు రావుడు ఎత్త విని ఏనా ఏనా ఓరెత్తాడు ఆగురా ఎత్తా భూమి పంచాయతీ కానీ ఫస్ట్ ఫీన్ ఎత్తా. అన్న పరశురామ్ విక్కీ దాదా మధ్యలో వీళ్ళ భూమి పంచాయతీ ఉన్నాయి, సెటిల్మెంట్ చేయన్న. నీకు ముక్కుంటుంది సుక్కుంటుంది అన్న. అన్న వికాన్ ఎక్కడున్నావే? అదే ఈ మధ్యలో భూమి ఉందట కదా, పోరాడు బచ్చగాడు భయపడకుండా వచ్చిండే. ఏదో సెటిల్మెంట్కి రమ్మంటాడు ఆడు, ఎంతనే బచ్చగాడు పరశురామ్ నీ కింద. అదే ఒకసారి రారా సెటిల్మెంట్ చూద్దాం. సరే అన్నాక ఇద్దాం ఒకసారి ఫోన్ పరశురామ్ ఇద్దాం. హలో అన్న పరశురామ్ అన్న ఎక్కడున్నా? అంత బాగా నానే ఇక అదేగా భూమి ఉందటగా మీ గొడవ. అదే ఆడు పోరాడు అంత ఆమని చెప్తాడు. ఏ ఆడు ఉన్నాడుగా విక్కితాడు ఆడు ముట్టుంటాడు వాడితో ఏందే చూసుకున్నాడు. రారా సెటిల్మెంట్ ఇద్దాం అన్న. సరేనే. పంచాయతీలో నేను వేసే పాచికలకు పరిశీగానికి పైత్తం తిరగాలి. పాచికల పాలకూర బజ్జ 10 రూపాయల మందాయ వానికే ఎంత ఉంటే 10,000 మందాయ నాకెంత ఉండాలిరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ పంచాయతీలో ఇప్పుడు నేను ఉంటున్న పిక్తున్నాగా. నీకు పంచాయతీ చెప్పేంత పెద్దనైతే కాదు, నా డ్యూటీ నేను చేస్తున్నా. దయచేసి నన్నైతే ఏం చేయదు. కుక్క బాంబు పెడితే ఆంబడు దూరం ఉరుకుతాడు, గీనికా నువ్వు భయపడేది? దిశ కుక్క బొమ్మ కాదురా, కుక్కను కొట్టిన కొడతా. దండం పెడతా ఆగురే, మేము ఇక్కడ పిలిచిన రప్పిస్తా ఇక్కడికి. నీ దండం పెడతా రాదు బాబు. ఇక్కడ అనుకుంటారు వీళ్ళు. వీళ్ళేంది అనుకుంటారే? ఆ మధ్యలో బొమ్మ కూడా వచ్చిన వెళ్తావు. ఏ కారా వీరిద్దరు ఎందుకు అనుకుంటారే? మిమ్మల్ని ఫోన్ చేసి రమ్మని నేనే కానీ ఒళ్ళు పుట్టించి నువ్వు కథలు చేసి రే పరిసి మనకు తనుకోవాలని ప్రయత్నం చేసింది. ఫస్ట్ విందా మనం. ప్రణయ్ హెడ్ కానిస్టేబుల్, అన్యాయాన్ని సహించాను. ఫోన్ చేస్తే నియాసంటే 10 మంది కానిస్టేబుల్ వస్తారు పోతారు. ఛాయ్ ఎత్తుంది తాగి వెళ్ళు. కానిస్టేబుల్ కొంచెం మర్యాద ఇయ్యరు నాకు. నీకు మర్యాద మీ పై ఆఫీసర్ ఫోన్ చేయి, ఆయనతో మాట్లాడదాం. మామ వాళ్ళు భూ కబ్జాలు బాగా అవుతున్నాయట. వాళ్ళు భూమికి 2 ఫీట్ల మీదే నడుతుర్రు. ఇడి చేసి వాళ్ళ మాఫియాను అంగబెట్టాలి మామ. మా ఇద్దరం కలిసి ఏం చేద్దాం మామ? ఏం చేద్దామంటు చెప్పాలండి నువ్వే. నువ్వు ఎంఆర్ఓ కదా మామ, నువ్వే ఏదో చేయగలుగుతావు. అదే నేను కూడా ఆలోచిస్తున్నా కానీ నేను మాత్రం డైరెక్ట్ సీన్లోకి ఎంటర్ గాను. నేను చిన్న ఒక ఆకిరోడి లెక్క వాళ్ళకి పరిచయం అయ్యి వాళ్ళిద్దరే చూస్తా సంగతి. తర్వాత నువ్వు లాస్ట్కి కానిస్టేబుల్ నువ్వే రూల్స్ ప్రకారం పోయి నువ్వే ఒకటి ఇవ్వాలి. ఓకేనా? ఓకే మామ. మరి ఓకే మామ, కానీ వాళ్ళ గురించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక ఇన్ఫార్మర్ పెట్టాలి మనం. అదే మనకు ఉన్నాడు ఒక నమ్మకస్తుడు. అరే ప్రణయ్ రారా, వీడు నీకు ఏదంటే అది చేస్తాడు. వీడిని పట్టుకొని నువ్వు ప్లాన్ వేసుకొని వాళ్ళ పని పట్టి చేద్దాం. ఓకేనా? ఓకే చెప్పింది. ఏం లేదు తమ్ముడు, మా మామనే ఆకురౌడిగా వాళ్ళకి పరిచయం చేయి. వాళ్ళను ఒక పాయింట్ మీద తీసుకురా. లాస్ట్కు నేను ఎంట్రీ ఇస్తా, వాళ్ళ పని పడతా నేను. ఓకే అన్న. ఓకే భూ కబ్జా సంగతి అంతా తెలిసి నేను ఆకురాడిగా మీ దగ్గర జాయిన్ అయ్యాను రా. మీ ల్యాండ్లు మొత్తం హైడ్రాలో కలిసిపోయినాయి. కానిస్టేబుల్ ఫాలో ద రెస్ట్.
సార్ మరి నా గుంట భూమి సంగతి ఏంటి సార్? నీ గుంట ఎటుకోలేరా, అక్కడే ఉంది గుంట. మంచిగా ఒక దాబా పెట్టుకొని మంచిగా బతుకుపో. సార్ మరి ఏమన్నా కమిషన్ ఏమంటారా సార్? ఏ కమిషన్? నేను నిజాయితీవంతుండ్రా, కమిషన్లకు నేను అవుతున్నారా? మంచిగా బతుకుపో, బయటపో.